రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం అంబేద్కర్ భవన్లో వెలుగుమట్ల బాధితుల కోసం డీఎస్పీ అధ్యక్షుడైన విశారదన్ మహారాజ్తో కలిసి నిరాహార దీక్షకు దిగారామె. దాంతో ఖమ్మం పోలీసులు కవితను అదుపులోనికి తీసుకున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు తాను పోరాడతానని కవిత ప్రకటించారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఈ దీక్షను చేస్తూనే ఉంటానన్నారు. బాధితుల ఇళ్లు కూల్చిన చోటే స్థలాలిచ్చి ఇళ్లు కట్టించాల్సిందిగా కవిత డిమాండ్ చేశారు. రైట్ ఇక జాగృతి అధ్యక్షురాలైన కల్వకుంట్ల కవిత అరెస్టుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, చెప్పండి. ఖమ్మం పట్టణంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నిన్న ఉదయం నుంచి కూడా చోటు చేస్తుందని చెప్పవచ్చు. ఖమ్మం శివారు ప్రాంతం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో దాదాపు 20-25 రోజుల క్రితం సుమారు భూములలో నివాసం ఉంటున్న దాదాపు 8 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఆ పేదలందరినీ కూడా ప్రభుత్వం ఆలోచనగా ఒకసారి ఇల్లు కూల్చివేయడంతో అప్పటి నుంచి కూడా రాజకీయ రంగు పులుపుతుందని చెప్పవచ్చు. ఆ రోజు నుంచి కూడా ప్రతి రాష్ట్రంలో వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు రావడం, వాళ్ళందరినీ పరామర్శించడం, వారందరినీ కూడా నిర్వాసితులను కూడా అక్కడి నుంచి ఇల్లు కొట్టిన తర్వాత ఖమ్మం పట్టణంలోని అంబేద్కర్ భవన్, దాంతోపాటు టీసీసీ భవన్ లో వాళ్ళందరినీ కూడా ఆశ్రయం కల్పించడం, తాత్కాలిక ఆశ్రయం కల్పించిన తర్వాత ఇంకా చిలికి గాలివానగా తయారైంది. రోజు ఒక్కసారి పత్రానికి వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా రావడం, వాళ్ళని పరామర్శించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే నిన్న ఉదయం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు ఎస్సీ బీసీ జాక్ చైర్మన్ విశారదంతో పాటు మరికొంతమంది నేతలు కూడా వివిధ ప్రజా సంఘాల నేతలు కూడా నేను ఖమ్మం వచ్చారు. ఖమ్మం వచ్చిన తర్వాత కవిత, విశారదన్ ఇద్దరు కలిసి అక్కడ వెలుగుమట్ల భూదాన్ నిర్వాసిత భూములు నిర్వాసితులందరినీ కూడా అంబేద్కర్ భవన్ లో వాళ్ళందరినీ కూడా పరామర్శించారు. వాళ్ళ బాధలు, సాధక బాధకల్లో కూడా పాల్పంచుకొని కొద్దిసేపు వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం మమ్మల్ని నిర్ద్వందంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేసిందని చెప్పడంతో ఒకసారిగా కవిత కూడా ప్రభుత్వంపై ప్రభుత్వం పనితీరుపై కూడా నిప్పులు చెరుకుతూ అక్కడి నుంచి ఒకసారిగా భూదాన్ నిర్వాసిత బాధితులతో ఏకంగా ర్యాలీగా వెళ్లి ఖమ్మం అంబేద్కర్ సెంటర్ జెడ్పీ సెంటర్ లో అంబేద్కర్ భవన్ వద్ద నిరసన దీక్షకు దిగింది. దాంతో పాటు అక్కడ ధర్నా చేపట్టిన సుమారు 4.5 గంటల పాటు హైడ్రామా చోటు చేసి 4.5 గంటల పాటు హైడ్రామా తర్వాత పోలీసులకు జాగృతి నేతలు, ఇటు ఎస్సీ బీసీ జాక్ నేతలకు కూడా భారీ వాగ్వాదం, దాంతోపాటు తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కానిస్టేబుల్ కూడా సమస్యలు పడిపోయిన పరిస్థితి, మరో కొంతమంది బాధితులు అంటే నిర్వాసితులకు కూడా కొంతమందికి ఇబ్బంది అయిన పరిస్థితి. అంటే ఇద్దరు తోపులాట్లో వీళ్ళకి కూడా తీవ్ర వాగ్వాదం తోడు చేస్తున్న పరిస్థితి ఏర్పడితే సుమారు మూడు సార్లు కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేస్తున్న కవితను, విశారదను అరెస్ట్ చేయడానికి మాత్రం పోలీసులు విఫల ప్రయత్నం చేసినప్పటికీ మాత్రం అక్కడ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయకుండా నిలువరింప చేసే ప్రయత్నం కూడా భూదాన్ బాధితులు కూడా చేపట్టారు. భూదాన్ బాధితులు వాళ్ళని అడ్డుకున్న ప్రయత్నం చేశారు. చివరకు ఎట్టకేలకు నిన్న 4:30 గంటల ప్రాంతంలో ఆమెను అరెస్ట్ చేసి ఖమ్మం రోడ్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ 43 మందిపై కూడా కవితతో పాటు జాగృతి నేతలు వీరందరూ కూడా కేసులు కూడా నమోదు చేశారు. దాంట్లో 33 మంది ఇతర జిల్లాల నుంచి వచ్చి పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని చెప్పారు. ఆ తర్వాత రాత్రి నుంచి 9:30 నుంచి కూడా కవిత, విశారదను కూడా నిరవధిక నిరాహార దీక్షకు అంబేద్కర్ బాధితుల సమక్షంలో నిరవధిక నిరాహార దీక్షకు చేపట్టారు. రాత్రి నుంచి కూడా ఆమెను అరెస్ట్ చేస్తారని వదంతులు వాపించినప్పటికీ మాత్రం తెల్లవారుజామున 6 గంటలకు ఖమ్మంతో పాటు కొత్తగూడెం జిల్లా పోలీసులు భారీగా అక్కడికి చేరుకుని సుమారు 500 నుంచి 800 మంది స్పెషల్ బెటాలియన్ పోలీసులు, మహిళా పోలీసులు కూడా మహిళా సిబ్బంది సీఐలతో సహా అక్కడికి చేరుకొని విశారదన్ని ఒక కారులో, మరొక కల్వకుంట్ల కవితను కూడా మరొక కారులో నేరుగా ఎక్కించి మాత్రం అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించిన పరిస్థితిని. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికి కూడా ఆమె హైదరాబాద్ తరలించినా, నన్ను ఎక్కడికి జైల్లో పంపించినా కానీ ఈ ఘటనకు సంబంధించి భూదాన్ నిర్వాసిత బాధితులకు మాత్రానికి పూర్తిగా పక్కా ఇళ్లు ఇచ్చేంత వరకు ప్రభుత్వం ఎక్కడైతే భూదాన్ ల్యాండ్ లోనే ఇళ్లు నిర్మించి వాళ్ళ పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేంత వరకు మాత్రం తన దీక్ష కూడా నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుందంటే ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇలాంటి అనిశ్చితలు మాత్రానికి ఇప్పటికైనా మానుకోవాలంటూ మాత్రం ఒక పక్క రేవంత్ రెడ్డిని సర్కార్ మాత్రం కవిత హెచ్చరించిన పరిస్థితి ఉంది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రజనీకాంత్.